తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూరా ప్రాంతాలను కలిపి 4 కమిషనరేట్స్ గా విభజించింది. వీటికి ఇప్పటికే పోలీస్ కమిషనర్లను కూడా నియమించింది. దీంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా ఐపీఎస్ అధికారి సుధీర్ బాబు ఛార్జ్ తీసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అన్నారు ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు. శతవిశతం దీర్ఘమాయుః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదకీర్తయే ఏతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్యానందరాయాయ సర్వతోమోతిరాత్ర ఉత్తమః సర్వస్య. ఇక సైబరాబాద్ నూతన కమిషనర్ గా ఎం రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఐటీ సెక్టార్ లో శాంతి భద్రతలు కాపాడటమే తమ లక్ష్యమన్నారు సైబరాబాద్ నూతన కమిషనర్ ఎం రమేష్. ఇక మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. కొత్త పోలీస్ బస్ కు కమిషనరేట్స్ పరిధిలోని పోలీసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొత్త సిపి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటుగా క్రైమ్ రేట్ ను తగ్గించడం కోసం పనిచేస్తామని తెలిపారు అవినాష్ మహంతి. వెనకరా క్రియేట్ అయిన కమిషనరేట్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి పబ్లిక్ ది అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్ మన ఇక్కడ కమిషనరేట్ లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి వీల్ ప్లాన్ అవుట్ వాట్ ఏం చేయాలి సో దట్ ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్ కి సేఫ్టీ సెక్యూరిటీ పోలీస్ లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. మనకి పోలీస్ విజిబుల్ గా ఉండాలి. పబ్లిక్ వస్తే పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కంప్లైంట్ నమోదు అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వాలి. మనకి ట్రాఫిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రతి ఏరియాలో సిటీలో బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి వెహికల్స్ కూడా పెరిగినాయి. సో ఎలాగ ట్రాఫిక్ మేనేజ్మెంట్